రాజు గారు మరి జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? ఇటాలియన్ చాక్లెట్ సలామీ అండి. ఇటాలియన్ చాక్లెట్ సలామీ. ఎస్. ఓ స్వీట్ సలామీ అన్నమాట అయితే. స్వీట్ సలామీ. సూపర్. ఓకే, మరి ఇటాలియన్ చాక్లెట్ సలామీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇటాలియన్ చాక్లెట్ సలామీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ 250 గ్రాములు, వెన్న 1 టేబుల్ స్పూన్, పంచదార పొడి 1/2 కప్పు, బిస్కెట్స్ 200 గ్రాములు, పాల పొడి 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఇలాంటి రెసిపీస్ అన్ని మనం చాలా కేర్ఫుల్ గా చూసి నేర్చుకోవాలి కాబట్టి కాన్సన్ట్రేషన్ చేసి చక్కగా నేర్చుకోండి. సో దీని ప్రాసెస్ ఏంటి రాజు గారు? ఫస్ట్ మనం ఈ చాక్లెట్ ఉంది కదండి, డార్క్ చాక్లెట్, ఇది కొంచెం మెల్ట్ చేసుకోవాలి డబుల్ బాయిలింగ్ లో. ఓకే ఓకే, సో ఇలాంటిది ఏదైనా గిన్నె తీసుకుని వాటర్ ఇస్తారా? ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తుంటే నోరూరుతుంది. చాక్లెట్, బిస్కెట్, బటర్. సో దీంట్లో తీసుకునే బిస్కెట్స్ ఏంటంటే కొంచెం ప్లెయిన్ గా ఉండాలి, ఏ ఫ్లేవర్ లేకుండా. సో ప్లెయిన్ గా ఉంటే బిస్కెట్స్ ఏవైనా పర్లేదు. ఓకే, గాజు బౌల్ పెట్టేసుకుని ఇవి కొంచెం మనం దంచేసి కొంచెం చిన్న చిన్న చేసేసుకోవాలి, క్రష్ చేసి. డబుల్ బాయిలింగ్ లో ఇది మనం మెల్ట్ చేసుకోవాలండి. ఓకే, సో మనకి అవెన్ లేకపోతే ఇట్లా మెల్ట్ చేసుకోవాలేమో కదా? అవెన్ నుంచి డైరెక్ట్ అవెన్ లో మెల్ట్ చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు, అవెన్ లో కూడా చేసుకోవచ్చు. సో ఇది మధ్య మధ్యలో కలుపుతుంటే మనకి అది లైట్ గా అది మెల్ట్ అవుతుంది ఆల్రెడీ. సో ఇది మీరు చేస్తూ ఉంటారా? ఓకే రాజు గారు. సో ఇక్కడ మనం తీసుకున్న బిస్కెట్స్ ఏంటంటే మనం ఇలా క్రష్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా. ఓకే, చాక్లెట్ పీసెస్ ఇలా ముందు పెట్టుకొని తినకుండా ఉండాలంటే ఎంత కష్టమో తెలుసా రాజు గారు? అసలు మీకు నాకు ఈ పని అప్పు చెప్పారు మీరు. ఓకే, సో బిస్కెట్స్ క్రషింగ్ అయిపోయిందండి. సో ఒక బౌల్లో ఓకే బటర్ ఫస్ట్ బాగా క్రీమింగ్ చేసుకోవాలండి. ఓకే, సో రూమ్ టెంపరేచర్లో ఉండాలి మనకు. సో దీంట్లోనే కొద్దిగా పంచదార వేస్తూ. ఓకే, వావ్, ఇది చక్కగా మెల్ట్ అయిపోతుంది. సో పంచదార పౌడర్ అండి. సో మనం పిండి అది తర్వాత మిక్స్ చేసుకోవాలి రాజు గారు దీంట్లోనే? పిండి ఏం లేదండి, పాలపొడి అండి. ఓ పాలపొడి కదా. ఓకే, సో అయితే ఇక్కడ ఇది అవ్వాలి, అక్కడ అదే అవ్వాలి కదా? ఓకే, సో ఇక్కడ ఈ రెండు పనులు అవుతుంటాయి. ఈలోగా మీరు ఫాస్ట్గా ఒక చిట్కా చూసేయండి. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళకి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. అగరబత్తి వెలిగించి అలా రాగానే ఆరిపోయింది అనుకోండి, అదేదో అశుభంగా భావిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల అగరబత్తీలు అలా వెలిగించగానే ఆరిపోతూ ఉంటాయి. మరి అగరబత్తి చాలాసేపు బాగా వెలగాలి అంటే మాత్రం ఈ చిట్కా తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. అగరబత్తిని వెలిగించే ముందు కాస్త నీళ్లలో ఉంచి అలా తీసి దాని తర్వాత వెలిగించినట్లయితే చాలాసేపు పూర్తిగా అయ్యే వరకు వెలుగుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో చాక్లెట్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది. ఆఫ్ చేసేయాలి. సో ఇప్పుడు మనం కరిగించిన చాక్లెట్ దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మిల్క్ పొడి, ఓకే, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అండి. జనరల్గా ఏంటంటే దీంట్లో ఎగ్స్ యాడ్ చేస్తారు. సో ఎగ్స్ కాకుండా దీంట్లో కొంచెం ఏంటంటే మనం ఫ్రెష్ క్రీమ్, అలా కొద్దిగా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాం మనం. ఓకే ఓకే, సో కొంచెం మంచి ఆ టేస్ట్ అది కూడా యాడ్ కావడానికి రమ్ కూడా యాడ్ చేస్తారు. సో యూజువల్ గా మనకి క్రిస్మస్ టైంలో ఆ కేక్ మిక్సింగ్ అది చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా వాడతారు కదా రాజు గారు? సో దాంట్లో ముందుగానే అంటే కేక్ మిక్సింగ్ అనేది ఎప్పుడో చేసేసి పెట్టేసి సో అలా ఫర్మెంట్ అయిపోతూ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అవన్నీ. సో ఆ టైంలో అంటే రమ్లోనే నానబెట్టేసి చేసేస్తారు. ఫర్మెంట్ అయిన తర్వాత క్రిస్మస్ రోజు కేక్ చేస్తారు. సో క్రష్ చేసుకున్న బిస్కెట్స్ యాడ్ చేసేవాడిని. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇది మిక్చర్ మనకి రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది కదండి, ఫుడ్ గ్రేడబుల్ తీసుకోవాలి. ఓకే, దీన్ని సలామీ షేప్లో చుట్టుకుంటాం. ఓకే ఓకే,
అలా ఊరికే బౌల్ వేసుకొని తినేసినా బాగుంటుంది మరి. సో మన చాయిస్ రెడీ అయిపోయిన తర్వాత ఎలా కావాల్సింది ఇది స్టోర్ చేసుకోవచ్చా రాజు గారు? స్టోర్ చేసుకోవచ్చు. చేయొచ్చా? ఓకే. అంటే ఫ్రిడ్జ్ లోనే ఉంచుకోవాలా, బయట అంటే పెట్టుకోవచ్చా? చాక్లెట్ ఉంది కాబట్టి కొంచెం బయట పెడితే మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఫ్రిడ్జ్ లో మామూలుగా మనం చాక్లెట్స్ ప్రిజర్వ్ చేసుకున్నట్టు చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే ఓకే. రౌండ్ షేప్ లో వచ్చేట్టుగా. ఓకే. ఓకే. సో ఇలా సలాంలా చేసుకుని అంచులు ఇలా ట్విస్ట్ చేసేస్తే సేమ్ ఆ సలామీ షేప్లో వస్తుంది. సో సలామీస్ ఏంటంటే మనకు ఈ మిన్స్డ్ మీట్ ఉంటుంది కదండి, దాన్ని స్పైసెస్ అవన్నీ యాడ్ చేసేసి ట్యూబ్లా వస్తుంది మనకి ఆ పాలిథిన్ కవర్. సో వాటి లోపలికి పంపింగ్ చేసేసి అక్కడక్కడ టై చేసేస్తారు. ఇలా టై చేసేసి దాన్ని ఇంకా సెట్ చేసేస్తే ఫ్రిడ్జ్లో దాన్ని కావాల్సినప్పుడు ఫ్రై చేసుకోవడం కానీ ఏదైనా డిష్ అలా దాన్ని యూజ్ చేసేసుకుంటారు. సో ఇది మనకు అలాగే వస్తుంది. ఇది కొంచెం మనకు సెట్ అయిన తర్వాత స్లైసెస్లా రౌండ్ స్లైసెస్లా కట్ చేసేసుకున్నాం, సర్వ్ చేసుకోవడం. ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాం. ఓకే రాజు గారు, ఆల్రెడీ మీకోసమే చేసి పెట్టేశాను. ఓ వావ్. సో సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది రాజు గారు? హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. అంటే చాక్లెట్ కదా తొందరగానే సెట్ అవుతుంది. బటర్ కూడా ఉంది దాంట్లో. ఎస్. సో మనకి ఎలాగో సెట్ అయిపోయింది ఉంది కదా, హాయిగా తినేయచ్చు. సో ఈ లోపు నేను కార్వింగ్ చేస్తాను. కార్వింగ్ చేశాక నేను ఆల్రెడీ ముందు చేసి పెట్టిన ఓకే రాజు గారు. సో టొమాటోతో జిగ్జాగ్ కట్ స్టార్ షేప్లో కట్ చేస్తున్నాను. దీని మధ్యలోనే ఇంకొకటి వీ షేప్లో కట్ చేస్తున్నాను. స్కిన్ పీల్ చేసేసి బెండ్ చేస్తే మనకి మంచి ఫ్లవర్ షేప్లో వస్తుంది. సో ఇలా బెండ్ చేసుకోవాలి. సో ఈ సెకండ్ కట్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. కొంచెం వాటర్లో అలా వేస్తే ఇంకా స్టిఫ్గా వచ్చేస్తుంది. నైస్. సో కీరా సో క్యారెట్ని సో జస్ట్ ఓవెల్ షేప్లో స్లైసెస్లా కట్ చేస్తున్నాను.